వెల్కమ్ టు మజా డైరీ ఫార్మ్. ఈరోజు ముర్రా జాతి గేదెలలో 20 గేదెలు లోడ్ వచ్చాయి కదా. యాదాద్రి జిల్లా భువనగిరి నుంచి ఒక రైతు వచ్చి 5 గేదెలు కొన్నారు. వాళ్ళకి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం ఒకసారి మనం. నమస్తే అన్న. నమస్తే అన్న, మీ పేరన్నా? నా పేరు పురం రమేష్ అండి. నేను యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి వచ్చాను. గ్రామం వచ్చేసి తిమ్మాపూర్, మండల్ బొమ్మల రామారం. ఈ మజార్ డైరీ ఫామ్కి డైరీ ఫామ్ ఒకటి స్టార్ట్ చేద్దామనే ఉద్దేశంతో చిన్నగా ఈ మజార్ డైరీ ఫామ్కు గేదెలు కొనడానికి వచ్చాను. అలాగే చెక్ చేసుకొని చూద్దామని అంతా ఎంక్వైరీ చేశాను. ఇప్పటిదాకా మార్నింగ్ టైం 11:30కి అట్లా వచ్చాము. చూస్తే ఒక 10 తీసుకుందాం అనుకున్నా. అన్నీ చెక్ చేసే వరకు కొంచెం రేట్లు హై ఉన్నాయి చాలా. ఇక అతని ఓనర్తో డిస్కషన్ చేస్తే కొంచెం తగ్గించాడు. ఒక 10 to 15 వరకు తగ్గిస్తే లాస్ట్కు 5 డిసైడ్ అయినాము. ఒక 5 బఫెలోస్ తీసుకుందామని 5 ఫిక్స్ చేసి పెట్టుకున్నాను. రేపు లోడ్ తీసుకెళ్తాను. రేపు 5 గేదెలు అయితే తీసుకున్నారు. 5 గేదెలు. ఏ గేదెలు అన్న? నంబర్స్ ఉంటే అవి ముర్రా బ్రీడ్. ముర్రా అంటే మీకు నచ్చిన గేదెలు? నచ్చినాయి. ముర్రా బ్రీడ్ గేదెలు నంబర్ 1 క్వాలిటీ. అంటే అన్న, ఇప్పుడు మీరు ఇక్కడ డైరీ ఫామ్కి అయితే వచ్చారు. అవును, మజార్ డైరీ ఫామ్. అయితే ఏ నమ్మకం మీద వచ్చారన్న డైరీ ఫామ్కి? అంటే ఇక అందరితో అని కాదు. సో అది ఒక ఇండస్ట్రీ, చిన్న ఇండస్ట్రీ లాగా స్టార్ట్ చేద్దామని ఉద్దేశంతో ఇక తోటి రైతులు కూడా చాలామంది తీసుకొని నడిపిస్తున్నారు. 1-2 గేదెలతో. మనం ఎందుకు అది చేయొద్దు? వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి పాలు కొనుక్కోవడానికన్నా ఇంకేదైనా కొనుక్కోవడానికి ఎందుకు వెళ్ళాలి? మనమే స్టార్ట్ చేసుకొని ప్రొడక్షన్ చేసి వాడుకోవచ్చు కదా. అట్లా మార్కెటింగ్ కూడా కొంచెం చేసుకుంటే కొంత లాభదాయకంగా ఉంటుందని ఉద్దేశంతో ఒక చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ లాగా చేసుకుందామనే ఉద్దేశంతో కొనడం జరిగింది. 5 బఫెలోస్. రేట్ కూడా ఫిక్స్ చేసుకొని మాట్లాడుకున్నాను. ఇక పేమెంట్ చేయలేదు కాబట్టి ఇక రేపు లోడ్ ఎత్తడం జరుగుతుంది ఇక్కడ నుంచి. ఓకే అన్న, మీకు మీ ఏరియాలో రేట్ ఎట్లుందన్న పాల రేట్? మా ఏరియాలో వచ్చేసి అంటే ఈ విలేజర్స్ కొంత వీళ్ళు బిజినెస్ చేసుకుంటారు కదా. రైతుల దగ్గర నుంచి సేకరించి వాళ్ళు అంటే 50 to 55 ఇస్తారు రైతులకి. ఇక సిటీకి పోతే 70 to 100. పాల రకాన్ని బట్టి, క్వాలిటీని బట్టి 70 to 100 అమ్ముతారు. ఓకే, వాళ్ళే పితికి తీసుకెళ్తారు. 70 to 100. మీకు ఇచ్చే 50-60 రూపాయలకు? 50 నుంచి 60 లాస్ట్. అందుకే ఎవరిది వాళ్ళు సెల్ఫ్ మార్కెటింగ్ చేసుకుంటే ఇంకా ఎక్కువ లాభం రావచ్చు. ఈ ఖర్చులన్నీ వెళ్ళిపోతాయి మనమే చేసుకుంటే. అంటే మీ పాలు మీరే అమ్ముకుంటే మనకి సొంతంగా కొంచెం బెనిఫిట్ ఉంటుంది. కొంచెం కొంచెం బెనిఫిట్ ఉంటుంది అనే ఉద్దేశంతో ఇక 2 కలిస్తే సరే చూద్దాం. ఇక రంగంలోకి దిగినాక ఇక చూసుకుందాం. ఇక మొత్తం మీద అయితే సక్సెస్ చేయాలా అనే ఉద్దేశంతో ఈరోజు కొనడం జరిగింది. ఓకే అన్న, మీరు తీసుకున్న గేదెలు ఒకసారి చూద్దాం అన్న. మీరు తీసుకున్న గేదెలు ఏవేవన్నా ఒకసారి చూపండి. ఇది వచ్చేసి 737, ఇది ఒకటి, అది 738 2, దాని పక్కది 3, 4 నుంచి 5 మొత్తం 5. ఇక మన డైరీ ఫామ్ ఓనర్ అంటే మిల్క్ కెపాసిటీ వాళ్ళు చెప్పింది ఏంటంటే 13 నుంచి 14, 2 పూటలు 13 నుంచి 14 అని చెప్పారు. కానీ ఎట్లా 2 తక్కువనే అంచనా వేసుకోవాలి మనం, 12 వరకు. ఓకే, అంతే. మీ ఇష్టంగానే కొన్నారు? అంతే, ఇష్టంగానే. సో గేదెలు కూడా చూద్దాం. అలాగే 5 గేదెలు కొన్నారు. ఇది కూడా